ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. నేను ఇక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గాన్ని చూడలేదు. ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి, మీ పెద్ద కొడుకుగా ఉండాలి, మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను. కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ వేయడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం కుప్పం. మేమున్నాం, మేము గెలిపించుకుంటాం. మీరు రాష్ట్రం తిరగండి, మళ్లీ మీరు ముఖ్యమంత్రిగా రండి, ముఖ్యమంత్రిగానే కుప్పం అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు. గతంలో కూడా అదే కోరారు. విరాళాలు వేసుకుని ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతికి ప్రయోగశాల ఈ కుప్పం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాష్ట్రంలో ఏ పని చెయ్యాలన్నా ఆ స్ఫూర్తినిచ్చే ప్రజానీకం ఉండే నియోజకవర్గం ఈ కుప్పం. ఇక్కడి నుంచే ప్రారంభించాం. ప్రజల వద్దకు పాలన గాని, జన్మభూమి గాని, ఒక వెనుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం గాని నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతలు మీరేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయి ముందుకు పోతా ఉంటే శాంతిపురం అభివృద్ధిలో మీరందరికీ